నిజాంపేట మండల కేంద్రంలోని ఇందిరమ్మ ఇళ్లను శుక్రవారం జెడ్పీసీఓ ఎల్లయ్య సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకమైన చేపడుతున్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల పథకం నిరుపేదలకు సొంత స్థలంలో ఇండ్లు కట్టుకునే అవకాశం ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకుని విడతల వారీగా 5 లక్షల రూపాయలను పొందాలని లబ్ధిదారులకు సూచించారు. డబ్బుల విషయంలో ఇబ్బందులు కలిగితే స్థానిక అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజిరెడ్డి, గ్రామ కార్యదర్శి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా నిజాంపేట మండలం విజిట్ చేసినప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఉందామని వచ్చినాం. ముఖ్యంగా ఇల్లు ప్రోగ్రెస్ ఎట్లా ఉందో చూస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసిన కార్యక్రమం ఇది. ఎందుకంటే ఎవరైతే సొంత ఇల్లు లేక కచ్చా ఇంటలు ఉన్నారో వాళ్ళకి అందరికీ పక్కా ఇల్లు కట్టాలనే ఉద్దేశం మీద కడుతున్నాం. ఆల్రెడీ ఇల్లు ప్రోగ్రెస్ ఉన్నాయి. ఇంకోటి పేమెంట్ కూడా ఇబ్బంది లేదు, ఎప్పటికప్పుడు పేమెంట్ వస్తుంది. ఇప్పుడు ఇంటికి సంబంధించి 2 పేమెంట్స్ వచ్చేసినాయి ఆల్రెడీ. ఏది బేస్మెంట్ వచ్చింది, గోడల పైసలు వచ్చేసినాయి. ఇప్పుడు స్లాబ్ వేస్తుంది, స్లాబ్ అవ్వని మళ్ళీ 2 lakhs వస్తాయి. మళ్ళీ ఫైనల్ ఫినిషింగ్ చేస్తే ఇంకో 1 లక్ష వస్తుంది. మొత్తం 5 లక్షలు మనకి ఇన్ టైంలో వస్తే పైసకి ఇబ్బంది లేదు. ఈ వారం ప్రతి మండే నాడు గవర్నమెంట్ పేమెంట్ చేస్తుంది. మనం సాటర్డే వరకు ఏదైతే అప్రూవ్ అవుతుందో మండే నాడు పేమెంట్ వస్తుంది. లేదు ఒక అనివార్య కారణాల వల్ల ఒక వారంలో అయితే నెక్స్ట్ మండే అయితే పక్కా పైసలు వస్తున్నాయి. కాబట్టి ఇందిరమ్మకి సంబంధించి పేమెంట్ కూడా ఇబ్బంది అయితే లేదు. బట్ ఎంతవరకు తొందరగా చేస్తే అంత బెటర్ అని చెప్తున్నాం. అక్కడక్కడ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, సెట్ చేస్తున్నాం ఎక్కడికక్కడ. బట్ లబ్ధాలు కోరేది ఏంటంటే ఇది మంచి సువర్ణ అవకాశం. మనకి సొంత జాగాలో సొంత ఇల్లు కట్టుకోవడానికి ఇది మంచి అవకాశం. దీన్ని మంచి వాడుకోవాలని కోరుకుంటాం. పైసలు కాడే ఇబ్బంది లేదు. ఎక్కడైనా టెక్నికల్ ఇబ్బంది ఉంటే మా ఎంపీని సంప్రదించవచ్చు, హౌసింగ్ సంప్రదించవచ్చు. వాళ్ళ పై వాళ్ళతో మాట్లాడి దాన్ని సెట్ చేస్తాం. బట్ ప్రోగ్రెస్ అనేది కంపల్సరీ కట్టుకుంటే అందరికీ బాగుంటుంది అనేది మా ఉద్దేశం.